నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు, ప్రత్యేక లోక్ అదాలతులు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సిహెచ్ పంచాక్షరి గారు, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి, హైదరాబాద్. అలాగే వెంకట్ మల్లిక్ ఎస్ఎస్కే గారు, సీనియర్ సివిల్ జడ్జి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ పరిపాలనాధికారి, హైదరాబాద్. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి ప్రత్యేక లోక్ అదాలత్ను ఎందుకు ఏర్పాటు చేశారు? దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు సమాజంలో చెక్ ద్వారా లావాదేవీలు జరగడం అనేటువంటిది సర్వసాధారణమైపోయింది. వర్తకంలో కానివ్వండి, వాణిజ్యంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఈ చెక్ లావాదేవీలు రొటీన్గా జరుగుతూ ఉన్నాయి. ఈ చెక్ ద్వారా లావాదేవీలు జరిగినప్పుడు చెక్ ఎవరైతే డ్రా చేస్తారో వారి అకౌంట్లో సరి అయినటువంటి డబ్బులు లేకపోవడము, చెక్ ఆనర్ చేసుకోవడానికి లేదా మరే ఇతర కారణాల వల్ల చెక్ రిటర్న్ అయినప్పుడు కేసులు వేయడం అనేటువంటిది జరుగుతుందండి. ఇలా కేసులు వేయడం వల్ల కోర్టుల్లో లక్షల కొద్దీ కేసులు పేరుకుపోయాయి. ఆ కేసుల యొక్క పరిష్కారాన్ని త్వరితగతిన చేయడం కోసం అని చెప్పేసి మనము ఈ ప్రత్యేక లోక్ అదాలత్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మరియు మన తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ ది చీఫ్ జస్టిస్ గారి మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి ఆనరబుల్ శ్రీ జస్టిస్ పి శ్యామ్ కోషి గారి డైరెక్షన్స్లో మనం తెలంగాణలో ఈ ప్రత్యేక లోక్ అదాలత్ని నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారంగా 18 జూలై 2026, అదేవిధంగా 21 నవంబర్ 2026 రోజున ఈ ప్రత్యేక లోక్ అదాలత్లు నిర్వహించాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, చెక్ బౌన్స్ కేసులలో ప్రజలకి ఎవరైతే చెక్ ఇవ్వడం జరిగిందో వారికి, అదేవిధంగా ఎవరైతే చెక్ రిసీవ్ చేసుకున్నారో వారికి సమస్యని త్వరగా పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా కోర్టులపై భారాన్ని తగ్గించడానికి ఈ ప్రత్యేక లోక్ అదాలత్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా దేశం మొత్తం ఈ 2 ప్రత్యేక లోక్ అదాలతులు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. ప్రజల సౌకర్యార్థం, కక్షిదారుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక లోక్ అదాలత్ అనేటువంటిది నిర్వహిస్తున్నాము. ఓకే వెంకట్ గారు, అలానే ఈ చెక్ బౌన్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక లోక్ అదాలత్లు నిర్వహించడం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి న్యాయం చేకూరుతుంది? నమస్కారం అండి. లబ్ధిదారులకి ఎలాంటి న్యాయం చేకూరుతుంది అంటే, లోక్ అదాలత్లో పరిష్కరించిన ఏ కేసులకైనా సరే వాళ్ళిరువురు ముందుకు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే సెటిల్ చేసుకుంటారు కాబట్టి దాని మీద మళ్ళీ అపీల్ అంటూ ఉండదండి, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడం అంటూ ఉండదు. అండ్ వాళ్ళిద్దరూ అనుకొని కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకున్నారు కాబట్టి అక్కడక్కడే సమస్య తొలగిపోతుంది. సో ఈ విధంగా వాళ్ళు టైంని కానివ్వండి, లేకపోతే వేరే డబ్బుల్ని కానివ్వండి అనవసరంగా ఖర్చు పెట్టే బాధ లేకుండా ఈ 2 లోక్ అదాలత్ని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఊహించి ఇది జరగాలి అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుందండి. ఓకే, అలాగే పంచాక్షి గారు, దీనికి సంబంధించి కక్షిదారులు ఇద్దరికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? ఓకే, ఇప్పుడు కేసులో ఉన్నటువంటి కేసు ఎవరైతే వేస్తారో వారు, అదేవిధంగా కేసులో రెండవ పక్షం వారు ఎవరైతే ఉంటారో వారిద్దరు గనక మేము మా సమస్యని, మా చెక్ బౌన్సింగ్ కేసుని మేము పరిష్కారం చేసుకుంటామని ముందుకొస్తే మేము ఒక మీడియేటర్ని నియమించి వారిద్దరి మధ్యలో సయోధ్య కుదిర్చే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా ఫిజికల్గా కోర్టుకు రాని పక్షంలో వారికి వర్చువల్గా కూడా మేము కన్సిలియేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆ అవకాశాన్ని కూడా వారు ఉపయోగించుకోవచ్చు. ఓకే, అలాగే వెంకట్ గారు, ఈ కేసుకు సంబంధించి అంటే ప్రత్యేకంగా ఈ చెక్ బౌన్స్ల కేసులకు సంబంధించి న్యాయవాదుల మధ్య కానీ, అలాగే కక్షిదారుల మధ్య కానీ, జడ్జెస్ మధ్య కానీ ఎలా ఉంటుంది? అంటే రాజీ కుదిర్చే పద్ధతి ఎలా ఉంటుంది? సమన్వయం ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుందంటే అండి, కొన్నిసార్లు జడ్జి గారు కోర్టులోకి ఇరుపక్షాలు వచ్చిన తర్వాత వారితోటి సంభాషించి వారికి దీన్ని ఈ లోక్ అదాలత్ ద్వారా కూర్చొని సెటిల్ చేసుకునే
అవకాశం ఏమైనా ఉంది అని అనిపించినప్పుడు జడ్జి గారు ఆ వకీల్ గారులకి పోయి సూచిస్తారు, మీరు రిఫర్ చేయొచ్చు కదా, మీరు మాట్లాడొచ్చు అని చెప్పి. లేకపోతే డైరెక్ట్గా వాళ్ళిద్దరిని ఇలా ఒక మీడియేషన్ ప్రక్రియ అనేది ఉన్నది, లేకపోతే లోక్ అదాలత్ అనేది ఉన్నది, మీరు ఇరువురు కనుక వచ్చి మీ అంతటి మీరు కూర్చొని దీన్ని పరిష్కరించుకుంటారు అంటే మేము మీడియేటర్ని ఇవ్వగలము అని చెప్పి అంటే మాట్లాడి వాళ్ళని మీడియేషన్కి రిఫర్ చేయడం జరుగుతుందండి. ఈ సయోధ్య అనేది ఏ ఒక్క పార్టీతోటి ఒకరితో మాట్లాడి కుదుర్చుకునేది కాదు. అక్కడ వకీల్ గారులతోటి కానివ్వండి, వాళ్ళ పార్టీలతోటి కానివ్వండి మాట్లాడేటప్పుడు వాళ్ళ అందరిది సమన్వయం తీసుకొని అందరితో చర్చించి దాని తర్వాత రిఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మీడియేషన్కి రిఫర్ చేసే కంటే ముందు ఏ ఒక్క కక్షిదారుడికి ఇంట్రెస్ట్ లేకపోయినా దాన్ని మీడియేషన్ కి రిఫర్ చేయడం అనేది జరగదు. ఓకే. సో దీని గురించి పార్టీల అంగీకారంతోనే చేస్తారు. అవునండి. దీని గురించి మన కౌన్సిల్స్ ని కూడా మనం కోర్టు వారు వాళ్ళ సహకారం కోరుతూ ఉంటారు. ఒకసారి దాన్ని మీడియేషన్ అన్న ప్రక్రియని ఒకసారి స్ప్రెడ్ చేయండి, చెప్పండి, దీని కనుక సమస్య శాంతియుతంగా పరిష్కారం అవుతుంది అని చెప్పేసి చెప్పడానికి ఈ కోర్టులో ఉన్న ముగ్గురు ఎవరైతే కక్షిదారులే కానివ్వండి, వకీల్లే కానివ్వండి, జడ్జి గారు కానివ్వండి, ఇవందరూ ఒక సమన్వయంతో పనిచేసి రిఫర్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. విజయవాడ నుంచి స్వాతి గారు. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నేను పై స్వాతి అండి, విజయవాడ నుంచి అండి. మేము ఒకరికి అమౌంట్ ఇచ్చామండి 2 lakhs 6 ఏళ్ల క్రితము. అది 3 ఏళ్ళకి ప్రామిసరీ నోట్ అనేది రాస్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు చెక్ బ్యాంక్ లో వేసాము, అది బౌన్స్ అయింది. దానికి సంబంధించి ఏం చేయాలంటారు చెప్పండి. ప్రామిసరీ నోట్ డేట్ కూడా అయిపోయిందా అమ్మా? ప్రామిసరీ నోట్ డేట్ అయిపోయిందండి. ఇప్పుడు అంటే మీరు రెండోసారి కూడా ప్రామిసరీ నోట్ రాయించుకున్నారు కదా, దాని డేట్ కూడా అయిపోయిందా? అయిపోయిందండి, 2 అయిపోయింది. చెక్ వేస్తే బౌన్స్ కూడా అయింది. ఏం చేయమంటారు, ఏంటి సలహా? ఓకే, చెక్ బౌన్స్ ఎన్ని రోజులు అయిందమ్మా? ఒక 2 days అయిందండి. ఓకే, జడ్జి గారు పంచక్ష. స్వాతి గారు, మీరు నమస్తే అమ్మా. మీకు ప్రామిసరీ నోట్ రాసిచ్చారు, ఆ ప్రామిసరీ నోటు కాలం తీరిపోయింది, అదేవిధంగా చెక్ ఇచ్చారు, చెక్ బౌన్స్ అయిందని చెప్పారు. ఇప్పుడు మీరు 2 రోజుల క్రితమే బౌన్స్ అయింది అన్నారు కాబట్టి మీరు ఒక లాయర్ గారిని సంప్రదించి లాయర్ గారి ద్వారా 30 రోజుల లోపు నోటీస్ ఇప్పించాలండి. 30 రోజుల లోపు నోటీస్ ఇప్పించాలి. నోటీస్ ఇప్పించిన తర్వాత తను డబ్బులు పే చేస్తే గనక, డబ్బులు చెల్లించినట్లయితే గనక మీరు కేసు వేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ తను డబ్బులు చెల్లించకపోయినట్లయితే మీరు కోర్టులో లాయర్ గారి ద్వారా చెక్ బౌన్స్ కేసు వేయాల్సి ఉంటుందండి. ఇది కూడా మీరు 45 days లోపు మీరు కేసు వేయాల్సి ఉంటుంది. 30 days అన్నారు అంటే నోటీస్ ఇవ్వడానికి అమ్మది. నోటీస్ ఇవ్వడానికి 30 days. 30 days. 30 days లో ఆయన ఏమి సమాధానం చెప్పకపోతే అప్పుడు మీరు కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టు ప్రొసీజర్ ప్రకారంగా కేసు నడుస్తూ ఉంటుందమ్మా. ఒకవేళ మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో తను గనక ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే అలా సెటిల్ చేసుకొని కూడా మీరు కేసుని వాపస్ తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ కోర్టులో కేసు వేసి ఉంటారు కాబట్టి ఇక కోర్టు ప్రొసీజర్ పరంగా మీకు తీర్పు చెప్పడం జరుగుతుందండి. అంటే చట్ట ప్రకారము నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చట్ట ప్రకారంగా ఒకవేళ ఆయన అప్పు తీసుకున్నది, చెక్ ఇచ్చింది నిజమని కనుక కోర్టు ఒక కంక్లూజన్కి వచ్చినట్లయితే తనకి జైలు శిక్ష, అదే విధంగా 2 డబుల్ ది చెక్ అమౌంట్ కంపెన్సేషన్ అవార్డు చేసే అవకాశం ఉంటుందండి మీకు. అది మీ లాయర్ గారు చెప్తారమ్మా. మీకు ఏదైనా న్యాయ సహాయం కావాలి అని అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో సెక్రటరీ గారు ఉంటారు, మీరు వారిని కూడా కలవచ్చు. వారు గైడెన్స్ తీసుకొని మీరు కోర్టులో కేసు వేయడానికి చర్యలు తీసుకోండి అమ్మా. కాల్ తీసుకుందాం. హుజూరాబాద్ నుంచి రాజు గారు. హలో రాజు గారు, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి రాజు గారు.
మేడం మా దగ్గర ఒక డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదు మేడం. నాకు ఒక ఎంపీ చెక్ ప్రామిసరీ నోట్ ఇచ్చారు మేడం. ఎన్ని రోజులు అయిందండి? 4 years అవుతుంది మేడం. 4 years అవుతుంది. ఇప్పుడు ప్రామిసరీ నోట్ మీద మళ్ళీ చేయించుకున్నారా? 3 సంవత్సరాల వరకే కదా పర్మిట్. మేడం డేట్ వేయలేదు. ఓకే, డేట్ వేయలేదు. చెక్ల మీద అండి? చెక్ల మీద బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సిగ్నేచర్ చేశారు, దాని మీద డేట్ వేయలేదు మేడం. అమౌంట్ కూడా రాయలేదా? అమౌంట్ రాయలేదు. ఓకే, మీరు అన్న బ్యాంక్లో వేశారా చెక్ని? వేయలేదు మేడం. ఓకే, ఏమంటున్నారు మనీ అడిగితే? వాళ్ళు ఎప్పటికీ 10 రోజులు వాయిదా వేసుకుంటా వస్తున్నారు మేడం. ఓకే, వెంకట్ గారు. రాజు గారు, మీరు మీ కేసుని మీరు చెప్పిన ఫ్యాక్ట్స్ చూస్తే ఇంకా మీకు చెక్ బౌన్స్ అనేది మీరు చెక్ ప్రెజెంట్ చేయలేదు, చెక్ బౌన్స్ కాలేదు కాబట్టి మీ దగ్గర ఉన్నది ఏంటిదంటే అక్కడ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి ప్రీ లిటిగేషన్ కేసు వేయండి. అది అక్కడ సామరస్యంగా ఆయనను పిలిపించి మాట్లాడి అక్కడ ఏం జరుగుతుందో అక్కడ చూడండి. హుజరాబాద్ లో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి అక్కడ చైర్పర్సన్ గారి దగ్గర మీరు అర్జీ పెట్టుకోండి ఇలా జరుగుతుంది అని చెప్పి. ఆయన ప్రీ లిటిగేషన్ కేసు అని చెప్పి రాసి అదర్ సైడ్ ఎవరైతే ఉన్నారో మీకు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా పిలిపిస్తారో అక్కడ కూర్చొని మాట్లాడించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ అండి. మరో కాల్ తీసుకుందాం అండి. తిరుపతి నుంచి శివ గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం 19లో అతనికి అమౌంట్ ఇచ్చింది, అతను చెక్ ఇచ్చారు మేడం నాకు. ఓకే, చెక్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే అమౌంట్ అడుగుతా ఉంటే ఇవ్వకుండా ఉంటే నేను అమౌంట్ అడిగిన తర్వాత అతను ఇస్తానని చెప్పాడు కానీ ఆ తర్వాత ఐపీ పెట్టాడు మేడం అతను. ఓకే, సో ఐపీ పెట్టిన తర్వాత అతను ఏం చేశాడంటే 4 crores ఐపీ అమౌంట్ చూపించాడు అందరికి, ఇంకా చాలా మందికి 2 crores ప్రాపర్టీ చూపించాడు. ఓకే, సో నేను లీగల్ గా చెక్ బౌన్స్ కేసు వేశాను. చెక్ బ్యాంక్ లో ఇచ్చి బౌన్స్ అయిన తర్వాత దాన్ని ప్రొసీజర్ ప్రకారం లాయర్ ద్వారా నేను ప్రొసీడ్ అవుతున్నాను మేడం. అవుతుంటే అతను దీన్ని దాదాపు ఇప్పటికి లాస్ట్ ఇయర్ వరకు చెక్ బౌన్స్ కేసులో నడుస్తుంది. నాకు కోర్టు కూడా అమౌంట్ కట్టమని అతనికి ఒక 6 months ఇది కూడా శిక్ష కూడా ఇస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు మేడం. ఓకే, కానీ అతను ఏం చేశాడంటే దాని మీద నేను ఐపీ పెట్టున్నా అని చెప్పి అప్పీల్కి వెళ్ళాడు మళ్ళీ. ఓకే, సో అతనికి లేదు, అతను చేస్తున్నదంతా డ్రామా ఆడుతున్నాడు అని చెప్పి అతనికి సంబంధించిన కొన్ని కోర్టులో ప్రొడ్యూస్ ఇచ్చాము. చేసిన తర్వాత కోర్టు ఏం చేసిందంటే అతని ఐపీని డిస్పోజ్ చేసేసింది మేడం. డిస్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ మేము మాది జడ్జిమెంట్ వచ్చింది కదా మాకు న్యాయం చేయండి అని చెప్పి మళ్ళీ మేము అప్పీల్ చేశాం మేడం. ఓకే, అతను ఏం చేశాడంటే లోకల్ గా మేనేజ్ చేస్తూ అరెస్ట్ కాకుండా ఏదో చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ అప్పీల్కి వెళ్ళాడు. ఇప్పుడు ప్రజెంట్ మేము ఏం చేయాలి మేడం? ఓకే, ఫస్ట్ మీరు కేసు వేసినప్పుడు ఆయన ఐపీ పెట్టే ఉన్నారండి అప్పటికే? ఐపీ పెట్టాక కేసు పెట్టారా మీరు ఫస్ట్ టైం? నేను నాకు చెక్ బౌన్స్ కేసు మేడం నాది. అవునండి, ఆయన ఐపీ పెట్టాక మీరు చెక్ బౌన్స్ కేసు వేశారా, పెట్టక ముందు వేశారా? ఆయన ఐపీ పెట్టక ముందు వేశారా? పెట్టిన తర్వాత వేసాం. కొంతమంది ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు పెట్టక ముందు కూడా వేస్తున్నారు. ఓకే, సో వాళ్ళది కూడా ఏం జరగటం లేదు, అర్థం కావటం లేదు ఎందువల్ల. ఆయన పేరు మీద ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నారండి? 2 crores 2 crores ఉన్నాయి మేడం. అన్ని కూడా అవి ఇన్మూవబుల్ ప్రాపర్టీస్, అంటే ఇల్లు అటువంటివే ఉన్నాయి. ఓకే, వాటిని ఎవరి పేరు మీద కన్నా ట్రాన్స్ఫర్ చేశారా ఈ మధ్య కాలంలో? ఆయన చేయలేదు, వాళ్ళను అవి అలాగే ఉన్నాయి. ఓకే, పంచాక్షి గారు. ఇప్పుడు తను వేసినటువంటి ఐపీ డిస్మిస్ చేశారండి కోర్టు వారు. సో కోర్టు వారు ఐపీ డిస్మిస్ చేశారు, మీరు అప్పీల్ వేశారు, తను కూడా అప్పీల్ వేశారు. మళ్ళీ నాకు ఐపీ మళ్ళీ ఇవ్వండి అని మళ్ళీ వెళ్ళాడు. అప్పీల్ పై ఐపీ డిస్మిస్ అయిన తర్వాత ఐపీ మీద అప్పీల్ వేశాడు. సో ఇప్పుడు మీకు అప్పీల్ పెండింగ్ ఉంది కాబట్టి తను వేసినటువంటి అంటే చెక్ బౌన్స్ కేసులో అప్పీల్ పెండింగ్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఉండదండి. ఎందుకంటే స్టేజ్ ఇచ్చేసారు సార్, మాకు జడ్జిమెంట్ అయితే అమౌంట్ కట్టమని చెప్పి. అంటే తను మళ్ళీ అప్పీల్ వేశారు కదండి, తను మళ్ళీ అప్పీల్ వేశారు కదా. సో ఆ అప్పీల్ డిస్పోజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటదండి. మీరు ఆ వారెంట్ ఏదైతే ఉందో వారెంట్ ఎగ్జిక్యూట్ చేయించుకోవచ్చు. అప్పీల్లో గనక వారెంట్ ఉన్నట్లయితే
ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయిస్తే అప్పుడు తను రాజీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆయన వేసిన అప్పీల్ పెండింగ్ ఉంది, ఐపీ అప్పీల్ పెండింగ్ ఉంది, క్రిమినల్ కేసులో అప్పీల్ పెండింగ్ ఉంది. సో ఈ అప్పీల్ పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చర్యలు తీసుకోవడానికి ఉండదండి. ఎందుకంటే స్టే ఉంటుంది జడ్జిమెంట్ మీద, కింది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద స్టే ఉంటుంది, అప్పీల్ స్టే ఇస్తారు. అతను సినిమా బిజినెస్ అనేది చేసుకుంటున్నాడు సార్. అతనికి జిఎస్టీ అమౌంట్ అనే ఒకటి ఉంటుంది కదా, దాంట్లో దాదాపు 70 lakhs దాకా జిఎస్టీ ప్రాపర్టీ జిఎస్టీ అమౌంట్ ఉంది. ఓకే, అదే అప్పీల్ డిస్పోజ్ అయిన తర్వాత మీరు ఏదైనా స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దాన్ని కోర్టులో చూపిస్తారు మనం. అతని జిఎస్టీలో ఇంత అమౌంట్ ఉంది, ఇతను ప్రతి నెల జిఎస్టీని దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాడు. అతను చూపించండి. ఐపీ అప్పీల్లో మీరు పార్టీ చేశారండి మిమ్మల్ని చేస్తున్నారు, దాంట్లో చూపించవచ్చు. మీ లాయర్ గారిని కలిసి తనకు ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించండి వారి లాయర్ గారికి, మీ లాయర్ గారికి. వారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ కూడా ఐపీ అప్పీల్ డిస్మిస్ అవుతుంది. అప్పుడు మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అతనికి ఐపీ ఓకే చేశారంటే అప్పుడు అతను ఒక 40 members ని దాంట్లో చూపిస్తున్నాడు. ఓకే, కొంతమంది మాత్రం వాటి మీద కోర్టుకు వెళ్ళి ఉన్నారు, కొంతమంది పోలేదు. ఒకవేళ అది ఓకే అయిందంటే అతనికి ఐపీ ఇవ్వండి అని చెప్పినప్పుడు అప్పుడు ఎట్లా సార్? ఈ 40 members ఇస్తారా లేదా కోర్టుకు పోయిన వాళ్ళకే ఇస్తారా సార్? కోర్టులో ఎవరైతే పార్టీ చూపించారో వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుద్దండి. పార్టీ అతను చూపించిన వాళ్ళకి. కానీ మామూలుగా దాని కోర్టులో ఐపీ నోటీస్ ఇచ్చిన తర్వాత పేపర్లో వేసిన తర్వాత ఉన్న 40 members లో ఒక 20 members పోలేదు సార్. ఎవరు కూడా వాటి గురించి తెలియదు కాబట్టి పోలేదు. డౌట్ ఏంటంటే కోర్టుకు పోయిన వాళ్ళకే ఇస్తారు, అతను చూపించిన వాళ్ళకి అందరికి ఇవ్వరు అనే డౌట్ చాలా మంది చూపిస్తారు. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఒకసారి మీరు అక్కడ డిఎల్ఎస్ఏలో ఒకసారి కలవండి. మీ దగ్గర ఉన్నటువంటి కాగితాలు పేపర్స్ తీసుకొని వెళ్ళి ఒకసారి క్లియర్ గా వాళ్ళకి చూపిస్తే అక్కడ మీకు కరెక్ట్ గా సమాధానం చెప్తారండి. మరో కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పమంటారా మరి ప్రాబ్లం? చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాకు 2020లో ఒక కాలేజీ ఓనర్ మాకు 10 lakhs ఇవ్వాల్సి వచ్చింది సార్. ఆయన 10 lakhs సార్, ఆ 10 లక్షలకు గాను ఆయన 8 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేశారండి. ఓకే, 5 చెక్కులు ఇచ్చారండి నాకు. అవి బౌన్స్ అయినాయండి. మొత్తం 5 చెక్కులు బౌన్స్ అయ్యాయండి? 5 చెక్కులు బౌన్స్ అయినాయండి. ఓకే, ఎన్ని రోజులు? అవి వాళ్ళకి కోర్టులో కేసు వేసామండి. ఓకే, అది దాని నెంబర్ రావడానికి మాకు 2 సంవత్సరాలు పట్టిందండి. ఓకే, 2020లో ఇస్తే 2022లో ఇచ్చారండి నెంబర్. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఏ స్టేజ్ లో? ఆయన అప్పటి నుంచి అప్ స్కాన్ అండి, 3 years. ఓకే, తర్వాత ఆయన కోర్టు కమిషనర్ ద్వారా ఆయన్ని అడ్రస్ ట్రేస్ చేసామండి. ఆయన అప్పటి నుంచి 1 వాయిదాలకు వస్తున్నాడు కానీ రెగ్యులర్ వాయిదాలకు రావట్లేదండి. ఓకే, దీన్ని మనం ఇన్ని రోజుల లోపు ఏమైనా క్లియర్ చేయాలని ఏమైనా ఉందా? ఓకే, వెంకట్ మల్లిక్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఈ చెక్ బౌన్స్ కేసులు త్వరితగతిన క్లియర్ చేయాలి, తొందరగా డిస్పోజ్ చేయాలి అని చెప్పి ఆనరబుల్ సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ అయితే ఉన్నాయండి. కానీ మీరు అన్నట్టు ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నారు, ఆయనను పట్టుకోవడానికి టైం పట్టింది అన్నది అది కోర్టు వారి పరిధిలో లేనిది. అంటే పోలీసు వారు కానీ ఎవరైతే ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసి తీసుకొస్తారో అప్పుడు మాత్రమే కేసు నడవగలుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వచ్చారు అని చెప్పేసి అన్నారు కాబట్టి, ఇప్పుడు తీసుకొని వచ్చారు కాబట్టి వస్తున్నారు. వచ్చిన తర్వాత అండి ఆయన రెగ్యులర్ గా కోర్టుకి రావాలా వద్దా అన్నది ఆయనకి వకీల్ గారు ఉండి వకీల్ గారు కోర్టులో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఆయన ప్రతిసారి రావాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఆ విషయము మనము అదర్ సైడ్ ఇన్సిస్ట్ చేయడానికి లేదు. కానీ ఇప్పుడు ఈ పరిష్కారం ఇది ఇప్పటికీ మీరు చూసినట్టయితే మీరు 5 ఏళ్ళు అయింది కాబట్టి మీరు గనక సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి మీడియేషన్ కి వెళ్ళడానికి నేను ఇంట్రెస్ట్ ఉన్నాను అని చెప్పి కోర్టు వారి ముందు హాజరై చెప్పి
అదర్ సైడ్ ని కూడా పిలిపియండి అని చెప్పి కోర్టు వారికి చెప్తే మీ ఇద్దరు సముఖత తెలిపితే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలిస్తే ఈ లోక్ అదాలత్లో కానీ లేకపోతే నవంబర్లో జరిగే లోక్ అదాలత్లో కానీ ఈ సమస్య ఏమైనా పరిష్కారం అవుతుందో ఆ దిశను ఆలోచించండి. రైట్ అండి. అది మీరు జడ్జి గారి ముందు చెప్పి జడ్జి గారు వాళ్ళ వకీల్ గారితో చెప్పి ఒకసారి అడగమని చెప్తారు. దాని తర్వాత ఏమవుతుందని అక్కడ చూడండి. కాల్ తీసుకుందాం అండి. కాకినాడ నుంచి గోవింద్ గారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి సార్, నేను ఒక ట్రెజరీ ఆఫీస్ లో పనిచేసే ఒక కుమారి గారికి ఒక 9 lakhs ఇచ్చాను మేడం. ఓకే. ఆ 9 lakhs ఏం చేశారంటే మధ్యలో ఒకసారి చెక్ అవుట్ ఇచ్చారు మేడం. చెక్ చేస్తే అది నేను చెక్ బౌన్స్ అయిందండి. 2016 మేడం ఇది. ఓకే. అప్పుడు 2018లో జడ్జి గారు వాళ్ళు పెద్దపురంలో కేసు ఉంటే నేను కాకినాడ నుంచి తిరగలేకపోతున్నానండి. తిరగకపోతే అమ్మ నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటానంటే లేదండి దగ్గరకు వచ్చింది కదా మీకు క్లోజ్ అయిపోతుంది, మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పారమ్మా. ఓకే. సరే అని చెప్పేసి ఈలోగా మళ్ళీ మనకి ఇది వచ్చింది కదమ్మా, కరోనా వచ్చింది కదా, మళ్ళీ 2021 వరకు క్లోజ్ చేశారమ్మా సార్ కేసు లేకుండా. 2022లో సెటిల్మెంట్ పెట్టారమ్మా లోకదత్తులోనే. ఆమె నేను 6 లక్షల నుంచి ఇవ్వలేనని చెప్పిందమ్మా. సరే దానికి నేను ఓకే అయ్యి లోకదత్తులో సెటిల్ చేసుకున్నామ్మా. సెటిల్ చేసుకున్న తర్వాత 6 లక్షలు కూడా ఎవ్రీ మంత్ శాలరీ నుంచి నీకు 20,000 రూపాయలు వేస్తాము అని చెప్పారమ్మా. వేస్తామని చెప్పేసి ఒక 2 months ఇచ్చారమ్మా. దాని తర్వాత మేము మళ్ళీ ఆ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది కూడా తెలియదమ్మా. తెలియకపోతే మొత్తానికి వాళ్ళ ఆఫీసులో పెట్టుకుంటే 2 డిపార్ట్మెంట్లు మారిందమ్మా ఆవిడ. ప్రజెంట్ ఆవిడ విజయవాడలో సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో పనిచేస్తున్నారమ్మా ఆవిడ. సరే సరే అని చెప్పేసి మళ్ళీ మా లాయర్ నేను కాంటాక్ట్ చేశానమ్మా. కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏదైతే సెటిల్మెంట్ అవార్డు కాపీ ఉందో అవార్డు కాపీ ఇచ్చారు కదమ్మా, అవార్డు కాపీ ప్రకారంగా వెళ్ళాలి అంటే మేము ఆవిడ నుంచి ప్రొసీడింగ్ చేస్తూ ఉంటే ఆవిడ శాలరీ నుంచి ఆల్రెడీ అటాచ్మెంట్స్ ఉన్నాయి, మీకు అది శాలరీ అటాచ్మెంట్ అవ్వదని చెప్పేసి వాళ్ళు ఆఫీస్ నుంచి తరఫు నుంచి వాళ్ళు చెప్పారమ్మా. చెప్తే మా లాయర్ ఏం చేశారంటే రిటైర్డ్ బెనిఫిట్స్ ఉంటాయి కదా దాన్నైనా సరే అటాచ్మెంట్ చేయమంటే ఇక్కడ జడ్జి గారు ఒప్పుకోవట్లేదమ్మా. అది ఎందుకు ఒప్పుకోవట్లేదు అర్థం అవట్లేదు. ఆవిడ చూస్తే మళ్ళీ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవుతే ఇంకా నేనేం చేసేది లేదు. ఆవిడ కొట్టుకోవడానికే 3 years పెట్టింది, 4 years పెట్టింది. ఆవిడ ఇంకా జాబ్ తప్ప ఆవిడకి ప్రాపర్టీస్ అటు ఎక్కడున్నాయో ఏమో మాకేం తెలియదమ్మా. 2 డిపార్ట్మెంట్ మారిందమ్మా. ఈవెన్ ఈ 2 డిపార్ట్మెంట్ మారేదానికి 4 సంవత్సరాలు పెట్టిందమ్మా ఆవిడ పట్టుకోవడానికి. ఇప్పుడు ఆవిడేమో చక్కగా జాబ్ చేస్తుంది. ఆవిడ ఒక ట్రెజరీలో ఒక ఉన్నత స్థాయి జాబ్ చేస్తుంది. ఆవిడ ఒక ప్రోటోకాల్ అమ్మా. నా డబ్బు నేను ఎలా రికవర్ చేసుకోవాలి చెప్పన్నా, ఏంటమ్మా న్యాయ వ్యవస్థ నాకు అర్థం అవట్లేదు. 10 సంవత్సరాల నుంచి అర్థమైంది పంచాక్షరి గారు. సార్ మీరు ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసు వేశారు, అది లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం జరిగిందండి. దానికి అవార్డు కూడా పాస్ చేశారు. ఇప్పుడు ఏదైతే అవార్డు ఉందో ఆ అవార్డుని మీరు ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి ఎగ్జిక్యూట్ చేయించుకోవచ్చండి. కేసు లోక్ అదాలత్లో రాజీ అవ్వడం వల్ల మనకు కలిగే లాభమే అదండి. డైరెక్ట్ గా మనం ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుని ఆవిడకి ప్రాపర్టీస్ ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీస్ని అటాచ్ చేసుకోవడం కానీ, శాలరీ అటాచ్ చేసుకోవడం కానీ, అంటే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా మనకు ఆర్డర్ ఇవ్వడం జరుగుద్దండి. అది మీరు మీ లాయర్ గారి ద్వారా చెప్పి ఈపీ వేయించండి. ఈపీ వేయిస్తే మీకు డబ్బులు వసూలు చేసుకునే అవకాశం ఉంటుందండి. మరో కాల్ తీసుకుందాం అండి. నెల్లూరు నుంచి హరిసింగ్ గారు. హలో హరిసింగ్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఓకే. 2023లో 2 లక్షలు ఇచ్చానమ్మా ఒక ఆయన ఎంప్లాయీకి. ఓకే. అది చెప్పు 2024లో వేసాం, బౌన్స్ అయ్యి వచ్చేసిందమ్మా. పోతే అది ప్రాంప్ట్ కేసు ఈ నెలకి అయిపోతామ్మా. కేసు ఏమో జరుగుతా ఉంది. ఓకే. అతనేమో వాయిదాలు సరిగా రావడం లేదు. రేపు 15వ తారీఖు కూడా వాయిదా ఉంది. అంటే ప్రాంప్ట్ నోటు డేట్ అయిపోద్దమ్మా ఈ నెలతో. ఏం చేయాలంటారు? ఓకే వెంకట్ గారు. హరిసింగ్ గారు, ప్రామిసరీ నోట్ అయిపోయే లోపల మీరు సివిల్ దావా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి. ఇంకా ఈ చెక్ బౌన్స్ కేసులో మీరేమన్నా మీడియేషన్ కి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే కనుక వెళ్ళి జడ్జి గారి ముందు మీ ఈ ప్రస్తావన పెట్టండి. అదర్ సైడ్ కూడా వచ్చినట్టయితే కనుక మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆయన కూడా వచ్చినట్టయితే
ఇరువురు కూర్చొని మాట్లాడుకొని లేకపోతే ఒక ట్రైన్డ్ మీడియేటర్ గారిని పెట్టి మీ ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఏమన్నా సౌలభ్యం ఉందేమో ఒకసారి కనుక్కోండి అక్కడ. పంచాక్షి గారు, ఈ చెక్ బౌన్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక లోక్ అదాలత్ జూలై 18వ తారీఖున జరుగుతోంది. ఆ రోజు అంటే ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న కేసులు వేసుకోవచ్చు, ఫ్రెష్ గా వేసే కేసులు కూడా వేసుకోవచ్చు అంటారా? ఫ్రెష్ గా వేసే కేసులు అంటే అండి అది ప్రీ లిటిగేషన్ కేసెస్ అని అంటాము. ప్రీ లిటిగేషన్ కేసు ఎవరికైతే డబ్బులు రావాలో చెక్ ఇచ్చి ఉండినారో వాళ్ళు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక అప్లికేషన్ పెట్టినట్లయితే ఆపోజిట్ పార్టీని పిలిపించి వాటిని కూడా సెటిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అది కేసు వేయకున్నా కూడా లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చండి. ఓకే. అలాగే వెంకట్ గారు, దేశవ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్లు చెక్ బౌన్సింగ్ కేసుల మీద జరుగుతోంది. అలాగే అసలు లోక్ అదాలత్ల మీద స్పందన ఎలా ఉంది కక్షిదారుల నుంచి? లోక్ అదాలత్ మీద కక్షిదారుల స్పందన అంటే మనము ఇటీవలే సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేశాము. అందులో రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్లో రాజీ పడదగ్గ కేసులు, సివిల్ దావాలు, ఎంఈఓపీలు ఇలాంటి వేరే వేరే కేటగిరీస్ అన్నీ కలిపి మన తెలంగాణలో 1,40,000 కేసుల్ని డిస్పోజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చిందంటే ప్రజలు వాళ్ళ సమస్యలను, వాళ్ళ కోర్టు కేసుల్ని ఈ విధంగా కూడా ఈ మీడియేషన్ ప్రకారం కానీ లోక్ అదాలత్ ద్వారా కానీ సెటిల్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అన్న ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఓకే. అలాగే పంచాక్షి గారు, ఇప్పుడు ఇరు పార్టీలు కంపల్సరీ రావాలంటారా? ఒకరు ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకపోయినా లోక్ అదాలత్ లో న్యాయం జరుగుతుందంటారా? లోక్ అదాలత్ లో కేసు సెటిల్మెంట్ చేసుకోవాలంటే మేడం ఇద్దరు పార్టీలు రావాల్సి ఉంటుంది. చెక్ బౌన్స్ కేసులలో ఇద్దరు పార్టీలు వచ్చి ఇద్దరు పార్టీలు పరస్పర అంగీకారంతో మాత్రమే మనం లోక్ అదాలత్ లో కేసు సెటిల్మెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒక పార్టీ వచ్చి ఇంకొక పార్టీ రాకపోయినట్లయితే మనం లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేయడానికి కుదరదండి, ఎస్పెషల్లీ చెక్ బౌన్స్ కేసుల్లో. ఎందుకు అనంటే దీంట్లో రెండవ పక్షం ఎవరైతే ఉన్నారో తను డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సో ఆయన అబ్సెన్స్ లో మనము చెక్ బౌన్స్ కేసు రాజీ చేయడం అనేటువంటిది కుదరదు. ఎందుకంటే పరస్పర అంగీకారం లేకపోతే అవార్డు పాస్ చేయడం కుదరదు. సో అవార్డు పాస్ చేయడం కుదరదు కాబట్టి ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటేనే కేసు రాజీ అవుతుంది, దానిపైన అప్పీల్ ఉండదు, టైం కన్జ్యూమ్ కూడా చాలా తక్కువ సమయంలో కేసు మనం పరిష్కారం చేయొచ్చు. కాల్ తీసుకుందాం అండి. జగ్గేపేట నుంచి నాగరాజ్ గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి రెడ్డి గారు. మేము చెక్ బౌన్స్ వేసామండి, వాళ్ళు మనకి అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. వారెంట్ ని 6 నెలలు 8 నెలలు అవుతుందండి. ఆ వారెంట్ కుర్చీలో వస్తుంది కాదు, అంటే ఆ వారెంట్ ఆ కానిస్టేబుల్ ఇస్తున్నారు కానీ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అది దానికి మేము ఏం చేయాలి కాస్త చెప్పండి సార్. చాలా ఇబ్బందిగా ఉంది. మనం వాటితో చెప్పినా లాయర్తో చెప్పినా కానీ ఏదో మళ్ళీ ఇంకో వారెంట్ రాసుకోవాలి అంటున్నారు కానీ ప్రాబ్లం అవుతుందండి. మాకు ఇబ్బందిగా ఉందండి. అది తర్వాత అతను అబ్స్కాండ్ అనుకుంటానండి, ఆయన్ని మనం వీళ్ళు ఎలా ట్రేస్ చేస్తారు ఒకటే చెప్పండి సార్. ఓకే వెంకట్ గారు. నాగరాజ్ గారు, మీరు చెక్ బౌన్స్ కేసు వేసి ఉండినారు. ఆ కేసులో ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది కోర్టు వారు. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ ని పోలీసు వారు ఎగ్జిక్యూట్ చేయట్లేదు, అరెస్ట్ చేయట్లేదు తన్ని. మీకు మరొక అవకాశం ఏముంది అనంటే కోర్టు ద్వారా అడ్వకేట్ కమిషనర్ ని అపాయింట్ చేసుకుని ఆ అడ్వకేట్ కమిషనర్ ద్వారా అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు మీ కేసులో పురోగతి సాధించవచ్చండి. అలాగే అబ్స్కాండ్ అయినట్టు చెప్తున్నారు ఆయన, అప్పుడు ఎలా అండి? అబ్స్కాండింగ్ అయినా కూడా మనం అడ్రస్ ట్రేస్ చేసి అడ్వకేట్ కమిషనర్ గారికి చెప్పినట్లయితే వారు అక్యూజ్డ్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకే. అలాగే ఒక్కసారి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, చెక్ బౌన్స్ కేసులో అయిన తర్వాత వాళ్ళకి ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పుకున్నాం కదండి, ఆ జడ్జిమెంట్ ని ఎన్ని రోజుల్లోగా అమలు చేయాలి? అది లోక్ అదాలత్ లో కేసు రాజీ అయినప్పుడు మేము అవార్డు అనేటువంటిది పాస్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కాలర్ కూడా మనకి అవార్డు ఇచ్చారు కానీ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అది ఇమీడియట్ గా మనము అంటే దానికి 3 ఇయర్స్ లోపల మనము ఎగ్జిక్యూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి.
కోర్టు ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే, ఎందుకంటే దానిపైన ఆయన అప్పీల్ వెళ్ళడానికి కూడా లేదు. లోక్ అదాలత్ లో ఫైనల్ జడ్జిమెంట్, లోక్ అదాలత్ లో ఏదైతే కేసులో రాజీ కుదుర్చుకుని అవార్డు పాస్ చేయడం జరుగుతుందో ఆ అవార్డు పైన అప్పీల్ చేయడానికి లేదు. ఇట్ ఈస్ ఫైనల్. కాబట్టి పార్టీ ఎవరైతే ఉన్నారో అవార్డు పొందినటువంటి వారు ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకొని తన రావాల్సినటువంటి సొమ్మును రాబట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం చెక్ బౌన్సింగ్ కేసులు, ప్రత్యేక లోక్ అదాలత్లు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.